హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను క్యాంటీన్ రేట్కి నార్మల్ రేట్కి డిఫరెన్స్ ఎంత ఉన్నది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే క్యాంటీన్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అవి ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది అనేది, అంటే క్యాంటీన్ రేట్కి ఎంతకు వస్తుంది, నార్మల్ రేట్కి ఎంత ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక నేను ఫస్ట్ డెటాల్ తీసుకున్నాను. డెటాల్ చూడండి. డెటాల్ అనేది ఇక్కడ మనకి నార్మల్గా అయితే 259 రూపీస్ నార్మల్ రేట్. అదే క్యాంటీన్లో మనకి ఈ డెటాల్ అనేది 157 రూపీస్కి డిఫరెన్స్ అయితే ఆఫ్ రేట్ డిఫరెన్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ సేమియా తీసుకున్నాను. సేమియా అయితే మనకి ఇక్కడ నార్మల్ రేట్ అయితే 60 రూపీస్ చూస్తున్నారు కదా, 60 రూపీస్. అదే మనకి క్యాంటీన్లో అయితే మనకి ఎందుకు వస్తుంది సేమియా చూడండి 47 రూపీస్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే నేను ఇక్కడ చూడండి నార్మల్ రేట్ 130 ఉంది. అదే ఇక్కడ క్యాంటీన్లో అయితే మనకి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది జస్ట్ 75 రూపీస్. అండ్ ఇక్కడ ధూప్ స్టిక్స్ తీసుకున్నాను, పూజకి అది బాగా యూస్ అవుతాయని. అయితే ఇక్కడ నేను 2 సెట్స్ తీసుకున్నాను. 2 సెట్స్ తీసుకుంటే ఒకటి మనకి 45 రూపీస్. రెండు కలిపి మ్యాక్సిమం బయట నార్మల్ కాస్ట్ అయితే ఒక 90 ఉంటుంది కదా, కానీ ఇక్కడ మనకి రెండు కలిపి ఓన్లీ 49 రూపీస్, అంటే 1 రూపీ తక్కువ 50 రూపీస్కి వస్తుంది ధూప్ స్టిక్స్. అండ్ నెక్స్ట్ రెక్సోనా సోప్ ఒకటి తీసుకున్నాను. ఈ సోప్ అనేది మనకి ఎంత పడుతుంది, 40 రూపీస్. నార్మల్ కాస్ట్ ఉంది 40 రూపీస్. అదే క్యాంటీన్లో అయితే మనకి సోప్ అనేది సోప్ యొక్క కాస్ట్ ఎంత, ఓన్లీ 22 రూపీస్. సో క్యాంటీన్ రేట్స్ అయితే ఇలా మనకి తక్కువలో ఉంటుంది. మేము ఉన్న పొజిషన్లో అయితే మేము క్యాంటీన్కి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉన్న లొకేషన్లో అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్గా తీసుకోవాలంటే. ఈ క్యాంటీన్లో కాబట్టి ఇంకా కొంచెం తగ్గుతుంది. థ్యాంక్ యూ ఆల్.